థంబ్‌నెయిల్ అయితే చూసారు కదా! మా వదిన శ్రీమంతంకి అయితే మేము వచ్చాం. ముందుగా రావడానికి కారణం ఏంటంటే మాకు శ్రీకాకుళంలో కొన్ని పనులైతే ఉన్నాయి. అందుకని చెప్పేసి మేము ముందుగా అయితే వచ్చాం. అవి ఏంటంటే కొన్ని శ్రీమంతానికి కావాల్సిన సామాన్లు కొనుక్కొని మేమైతే వైజాగ్ రిటర్న్ అయిపోయాం. చూస్తున్నారు కదా! కొన్ని ఐటమ్స్ అయితే ముందుగానే ప్యాక్ చేసుకున్నాం. నేనే చేసా ఈ వ్రాప్ ప్యాకింగ్. ఈ వ్రాప్ ప్యాక్ కోసం బయటైతే 500 చార్జ్ చేస్తున్నారు. ఒక ప్లేట్ ప్యాక్ చేయడానికి 500 అంట. నాకైతే వర్త్ అనిపించలేదు. అందుకని చెప్పేసి వ్రాప్ అయితే తీసుకుని నేనైతే ప్యాక్ చేయడం స్టార్ట్ చేశా. నా పక్కన మా అత్తయ్య కూర్చొని శ్రీమంతానికి కావాల్సిన అక్షింతలు అయితే కలుపుతున్నారు. ఇలా ఒక్కొక్కరు ఒక్కొక్క పని అయితే చేస్తున్నారు. ఈలోగా నా ప్యాకింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఆ స్కాటీ పని అయితే బాగుంది. అందరూ ఒక్కొక్క పని చేస్తున్నారు కానీ స్కాటీ అయితే ఏసీ వేసుకొని హ్యాపీగా బజ్జుంది. నైట్ డెకరేషన్ అయితే స్టార్ట్ చేశారు. మనం డెకరేషన్ చేస్తుంది న్యాచురల్ ఫ్లవర్స్ తో అయితే మాత్రం నైటే డెకరేషన్ చేయించుకోవాలి. అదే బిఫోర్ డే మార్నింగ్ చేయిస్తే నెక్స్ట్ డే మార్నింగ్ కల్లా పువ్వులన్నీ వాడిపోతాయి. అందుకని చెప్పేసి నైట్ అయితే డెకరేషన్ చేస్తారు. శ్రీమంతం డే అయితే స్టార్ట్ అయిపోయింది. మేము తెచ్చిన సామాన్లు ఇంకా మేము రెడీ చేసిన సామాన్లు అన్ని పట్టుకొని మార్నింగ్ అయితే మేము స్టార్ట్ అయ్యాం. సమ్మర్ కదా, చాలా ఎండగా ఉంటుంది. అందరూ చెమటలు కక్కేస్తున్నారు. ఈ పనులన్నీ చేసుకొని మా మాయగారు అయితే చాలా కష్టపడ్డారు. ఫంక్షన్ హాల్కి ఎంటర్ అయ్యే ముందు ఇలా వెల్కమ్ బోర్డు అయితే పెట్టాము. ఇది ఎవరి ఫంక్షన్ అని తెలుస్తుందని చెప్పేసి. వెల్కమ్ టు బేబీ షవర్ ఆఫ్ ప్రశాంతి అండ్ అభినవ్. ముందుగా చెప్పా కదా నైట్ డెకరేషన్ అనేది స్టార్ట్ చేశారని చెప్పేసి. ఇదే ఆ డెకరేషన్. ఈ డెకరేషన్ నేమ్ వచ్చేసి బ్యాంగిల్ విత్ ఫ్లవర్ డెకరేషన్. చాలా డెకరేషన్స్ చూసిన తర్వాత ఇదైతే మేము చూస్ చేసుకున్నాం. వచ్చిందండి వయ్యారి. చూసారా మా హస్బెండ్ నన్ను ఎలా అంటున్నారో. మేము తీసుకెళ్లిన బ్యాంగిల్ 7 వెరైటీస్ అయితే ఉంటాయి. ఈ 7 వెరైటీస్ ఒక చేతికి 21, ఇంకో చేతికి 21 అయితే సెట్ చేయాలి. అవన్నీ నేను సెట్ చేస్తున్నాను. కొంతమంది ఎన్ని బ్యాంగిల్స్ అయితే అన్ని బ్యాంగిల్స్ వేసేస్తారు. కానీ మేమైతే మాత్రం ఈ చేతికి 21, ఆ చేతికి 21 వేస్తాం. అన్ని ఎక్కువ వేసేస్తే చేతికైతే గాలాడక ఇన్ఫెక్షన్ అయితే చేస్తుంది. ఈయన మా రెండో మాయ గారు, మా అత్తయ్య గారు. వీళ్ళతో మాట్లాడుతుంటే అసలు టైమే తెలీదు. చాలా చలాకీగా ఉంటారు. ఇవన్నీ ఒక ఎత్తు అయితే ఈ సైడ్ కి జరుగుతుంది ఫోటోషూట్. మన మెమరీస్ అన్ని మనం గుర్తు తెచ్చుకోవాలంటే ఫొటోస్ అనేవి చాలా ఇంపార్టెంట్ కదా. అలాంటి ఫొటోస్ తీసిన ఫోటోగ్రాఫర్ కి అయితే మనం హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. ఇతను ఎవరో కాదు, మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్ మురారి అన్నయ్య. మాకు సంబంధించిన ప్రతి ఫంక్షన్ ఇతనే షూట్ చేస్తారు. ఇతనికి ఒక ఛానల్ ఉంది. ఆ ఛానల్ ని డిస్క్రిప్షన్ లో మెన్షన్ చేస్తాను. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే చూడండి. మా దానిలో శ్రీమంతం అంటే చాలా సింపుల్ గా జరిగేది కాదు. చాలా అంటే చాలా హడావిడిగా చేస్తారు. మేము 7th మంత్ లో శ్రీమంతం అయితే జరుపుకుంటాం. 7th మంత్ కాబట్టి 7 రకాల పళ్ళు, 7 రకాల పువ్వులు, 7 రకాల గాజులు, ఇంకా 7 రకాల వంటలు. గాజులు వేసుకోవడం వెనక సైంటిఫిక్ రీజన్ ఏంటో మీకు తెలుసా? బ్యాంగిల్స్ అనేవి అందానికో అలంకరణ కోసమో కాదండి, ఆరోగ్యానికి కూడా. గాజులు వేసుకోవడం వల్ల బీపీ కంట్రోల్లో ఉంటుందంటే మీరు నమ్ముతారా? మనకి గాజుల శబ్దం అనేది బ్రెయిన్కి సౌండ్ థెరపీ లాగా పనిచేస్తుంది. కడుపుతో ఉన్నప్పుడు గాజులు వేసుకోవడం వల్ల బేబీకి బ్రెయిన్ డెవలప్మెంట్ అనేది బాగా జరుగుతుందంట. గాజులు వేసుకోవడం వల్ల ఎన్ని లాభాలు ఉన్నాయని తెలిసిన తర్వాత ప్రతిరోజు కాకపోయినా అకేషనల్లీ వేసుకుందామని ఫిక్స్ అయ్యా. ఇంతకీ శ్రీమంతం విషయానికి వస్తే ఫస్ట్ వడి అయితే నింపుతారు. వడి నింపిన తర్వాత గాజులు వేసి అందరూ ఆశీర్వాదం ఇస్తారు. ఇదిగో కనిపిస్తున్నారు కదా, వీళ్ళే మా అత్తయ్య వాళ్ళ 6 సిస్టర్స్. అందరితో కలిసి మా శ్రీమంతం వేడుకలు చాలా బాగా జరిగింది. అన్నీ ఉన్నాయి కానీ ఒకటైతే మిస్ అవుతుంది కదా, అదేంటంటే కేక్ కటింగ్. ఇలా శ్రీమంతం మొత్తం చాలా బాగా ఎంజాయ్ చేసాం. మొత్తానికి శ్రీమంతం అయితే సక్సెస్ఫుల్ గా కంప్లీట్ అయిపోయింది. ఇంకా మీలో ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్.